ఇది నిన్నటి వ్లాగ్‌కి కంటిన్యూషన్ అండి. ఇక్కడైతే అదే సండే ఈవినింగ్ అనమాట. సీరియస్‌గా టీవీ చూస్తున్నారు మా అమ్మ, మా పిల్లలు. టీవీలో అదే సరిపోదా శనివారం మూవీ వస్తుంది. ఇంకా అదైతే చూస్తున్నారనమాట. నేను ఇక్కడైతే నైట్కే కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి. ఏంటిది? చికెన్ ఎగ్ ఫ్రై. చెడి ఏం తింటున్నావు? ఎగ్ ఫ్రైయా? ఎలా ఉంది? సూపర్. సూపర్. ఇంకా ఇంకా అవునా? కొంచెం చల్లారి చల్లగా అవ్వాలంటే అయిపోతుందా? తెలియా ఏం పచ్చిమిరపకాయ తిన్నావా? ఇచ్చుడు. అయ్యో అబ్బాయి ఇంకా డైరెక్ట్గా పచ్చిమిర్చి నమలేసాడు అనమాట. ఇంకా ఒట్టన్నం కూడా పెట్టాను, అయినా సరే కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా అందుకని కొంచెం షుగర్ ఇచ్చాను అనమాట. ఇంకప్పుడు కొంచెం తగ్గి ఏడుపైతే ఆపాడు. చాలా తగ్గిందా? మంట తగ్గింది చూడు. ఓకేనా? ఓకేనా? ఓకే. ఇక్కడైతే నేను 5:30కి లేచానండి. బాబుకి బాక్స్ పెట్టాలి, ఇంకా మా మామగారికి పొద్దున్నే కాఫీ కానీ టీ కానీ ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా మంచి అదేం పోలేదు. నేనైతే నైటే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకుంటాను, మార్నింగ్ పని చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇక్కడైతే మా మామగారి గురించి కాఫీ పెడుతున్నానండి. ఫిల్టర్ కాఫీ అనమాట. అంటే డికాషన్ పెట్టుకుని మనం ఎలా పెట్టుకుంటాం టీ, అలాగా ఈ కాఫీ పౌడర్ని వేసేసి అలా పెట్టుకోవాలన్నమాట. దీని స్మెల్ అయితే భలే ఉంటుందండి. అడిక్ట్ అయిపోతారు అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం, కానీ ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే తాగుతాను. ఇక్కడైతే కాఫీ పెట్టిన వెంటనే అయితే బాబుకి బియ్యం కడుగుతున్నానండి లంచ్ బాక్స్లోకి. ఇప్పుడైతే కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గ్లాసుల్లో పోసేసాను మా హస్బెండ్కి, అలాగే మా మామయ్య గారికి. మా మామయ్య గారికి అయితే చల్లార్చి కొంచెం ఇవ్వాలండి. ఇంకా అందుకే ఇక్కడైతే నేను గ్లాసులో పోసింది కొంచెం చల్లార్చుతున్నాను. మరి బాగా వేడివేడిగా అయితే తాగలేరు, ఆయనకి షుగర్ కూడా ఉంది, అందుకే ఇద్దరికి షుగర్లెస్ అనమాట. కాఫీ ఇవ్వడానికైతే నేనైతే పైకి వెళ్తున్నాను అనమాట. పైన ఒక రూమ్ లాగా అయితే ఉంటుంది మాకు. ఇంకా మా మామయ్య గారు వస్తే ఇంకా అక్కడ ఉంటారనమాట. ఏ అంకుల్? ఇంకా ఈ రూమ్లోనే ఇంకా మా మామయ్య గారికి మంచం, ఇంకా పక్కన అయితే వడ్లది పోసామన్నమాట. ఇంకా అవి కూడా తీయాలి. ఇదైతే మా ఇంటి వెనకాల ఉండే ఇంకొక స్టార్ ఫ్రూట్స్ చెట్టు అండి, మాది కాదు వేరే వాళ్ళదే. ఇది కూడా బాగా కాస్తుంది కాయలు. ఇక్కడైతే ఇంకో వైపు రైస్ పెట్టేసాను.
ఇదైతే నా ట్రైపాడ్ అండి. ఇక్కడ నేనైతే చిట్టుడికి నీళ్ళు తీస్తున్నాను. అంటే అన్నం కొంచెం పొంగొచ్చిన తర్వాత ఆ వాటర్ తీసుకుంటాను అనమాట. నాకు ఈ తాగడం బాగా అలవాటు. మా పాప నేనైతే బాగా తాగేవాళ్ళం. ఈ వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకుని తాగితే మంచిదంట. అందుకే మాకు అలా అలవాటు. అందుకే తీస్తున్నాను. ఎవరి ముసుగు దొంగ ఎవరు? రైస్ అయింది, గ్యాస్ అయితే అయిపోయింది. అమ్మకి చెప్పానమాట తాలింపు వేస్తామని. అది తెస్తే ఇక్కడ రైస్ ఉంది కాబట్టి లెమన్ రైస్ కలిపేస్తాను బాబుకి ఈరోజు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏంటి పడుకోని నిద్ర వస్తుందా? దాని వచ్చేస్తా తల్లి. ఓ తల్లి ఓలే సరే కూర్చో కిచ్చ కిచ్చ. ఇది గిడిచిడి చది అదే జాగ్రత్త అంకుల్. బాయ్ చెప్పు. ఎటు తుడుస్తాను, ఇటు తుడు తల్లి. అదంతా ఇటు తుడు, కాల్చడానికి బాగుంటుంది. అలా తుడవకూడదు, ఇలా తుడవాలి. ఏంటల్లి వ్యాన్ ఎంతసేపటికి వస్తుందా? అది బాస్కెట్లో పెట్టి, బిస్కెట్ ప్యాకెట్ బాస్కెట్లో పెట్టుకో తల్లి. నువ్వు బ్యాగ్లో పెడితే తీసేస్తున్నారుగా. బొమ్మ పడిపోయింది. ఇదైతే మా అన్నయ్య వాళ్ళ కోడి అనమాట. ఇక్కడైతే పెడతాడు ఆ అన్నయ్య కోడిని. నువ్వెందుకు తుడిస్తా తల్లి? నీకు టైం అవుతుంది కదా, వెళ్ళాలి. సరే బాయ్. మమ్మీ ఆగు, ఇచ్చాడు చెర్రీ. బాయ్ చెప్పకి. బాయ్. టైం కరెక్ట్గా 8 అయింది. మా అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు. ఏడవలేదు, లేచేటప్పుడు కొంచెం ఏడ్చాడు, కింద బాగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు గ్యాస్ అయిపోయింది కదా, చూడాలి. ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది. పాపనైతే ఈరోజు తీసుకెళ్దాం హాస్టల్కి అనుకుంటున్నాము. సడన్గా మళ్ళీ మా హస్బెండ్కి సెలవు దొరకడం కష్టం, అందుకే పాప చెప్పాను. ఏడుస్తుంది. తెలియదు కదండి పాపని హాస్టల్లో వేసామని. ఎడ్యుకేషన్ గురించి వేసాము. పైగా ఇక్కడ ఉంటే ఆట అని అదని ఇదని ఇంకా అలా తిరుగుతూ ఉన్నారు. ఎడ్యుకేషన్ కూడా స్కూల్లో ఉన్నంతసేపు ఇదిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలే. ఇంకా డైలీ బస్ ఇవన్నీ కూడా కొంచెం ఇదవుతుందని చెప్పేసి ఇంకా. పైగా మెయిన్ ఏంటంటే నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుండి కూడా పాప స్టడీ పాపం చాలా డిస్టర్బ్ అయిపోయింది. నేను ప్రెగ్నెంట్ అవడం, ఇప్పుడు కూడా హోమ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, తర్వాత డెలివరీ అవ్వడం, ఆ బాబుకి హెల్త్ బాగోక హాస్పిటల్స్ అయితే తిప్పడం, తర్వాత ఆయన కొంచెం ఎదిగిన తర్వాత ఆయనే చూసుకోవడం ఎక్కువైపోయింది. ఇంకా పాపని కొంచెం చాలా ఇదైందనమాట మేనేజ్ చేయడం. ఇంకా అందుకదే 1 ఇయర్ కొంచెం ఇప్పుడైతే 4th క్లాస్లో ఉండాలి, అందుకే 1 ఇయర్ తక్కువైందనమాట. ఇప్పుడు 3rd క్లాస్లోనే వేసాం. ఇంకా అందుకని చెప్పేసి ఎడ్యుకేషన్ గురించి ఇంకా హాస్టల్ అయితే వేసామన్నమాట. తప్పదు కదండి, మంచి భవిష్యత్తు కావాలంటే ఇటువంటివి తప్పవు కదా. పాపం హాస్టల్కి వెళ్ళాలని చెప్పాను కదా, పాపం డల్ అయిపోయింది చెప్పిన వెంటనే. ఇక్కడ ఉన్న లోపల వెతుకుతున్నాను నేను. రామరే అంతేనండి వీడియో. ఇంకా వీడియో అయితే ఉంది, ఇంకా మా పాపని హాస్టల్కి తీసుకెళ్ళి ఇదంతా అయితే ఉంది. కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.